ఫ్రెండ్స్, వెల్కమ్ టు పాషా టైలర్స్. ఈ రోజు అయితే ఒక మంచి టిప్ ఉందండి మన ఛానల్స్ వచ్చేసి. ఏంటంటే బ్లౌజ్ యొక్క బ్యాక్ షోల్డర్స్ లాగుతుంటాయి అనమాట. అంటే ఈ మధ్య మనం వచ్చేసి బాగా బ్రాడ్ వెడల్పు ఎక్కువ దొడుతున్నారు, షోల్డర్స్ కూడా చాలా చిన్నగా దొడుతున్నారు, హాఫ్ షోల్డర్స్ అలా దొడుతున్నారు అనమాట. వాటిలలో ఏంటంటే షోల్డర్స్ అనేవి బాగా జారిపోతుంటాయి. ఇవి జారిపోకుండా మనం ఎట్లా చేయాలనేది బ్యాక్ పార్ట్లో అయితే మంచి టిప్స్ అయితే 4 చెప్తా అండి. ఇలానే ప్రతిరోజు అయితే మన యూట్యూబ్లో అయితే రెగ్యులర్గా ఈ రోజు నుంచి అయితే రెగ్యులర్గా వీడియోస్ అయితే పెడతామండి. ఇంతకుముందు అయితే మీరు ఎలా మమ్మల్ని ఆదరించి ఎలా చేశారు, ఇప్పుడు కూడా మాకు ప్రతి ఒక్క వీడియోకి మాకు లైక్స్ సబ్స్క్రైబర్స్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్స్ కూడా పెట్టండి. మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా పెట్టండి. మేము ఒక హాఫ్ డే మాత్రం ఈ యూట్యూబ్ మీద వర్క్ చేయాలనుకుంటున్నాం. మీరు ఇచ్చే కామెంట్స్ని బట్టే మాకు బూస్ట్ వస్తుంటుంది. అంటే మంచిగా మనం ఎలా చేయాలి అనేది వీడియోస్ అనేది వస్తుంటాయి. మీరు కూడా మంచి మంచి కామెంట్స్ పెడుతుంటే నేను కూడా రెగ్యులర్గా వీడియోస్ అయితే చేస్తానండి. ఈ రోజు వచ్చేసి అయితే మనం షోల్డర్స్ జారకుండా బ్యాక్ డీప్ ఎక్కువ ఉన్నా కానీ ఎలా అనే దాని గురించి అయితే బ్యాక్ పార్ట్లో అయితే తెలుసుకుందాం. క్లాత్ కూడా సపోర్ట్ చేయాలి. క్లాత్ సపోర్ట్ చేయాలి అంటే మనం ఏం చేయాలి? క్లాత్ని షింక్ చేయాలి. దాన్ని నిలుపన్న, అడ్డపన్న, స్ట్రీమ్ హైరన్తో కానీ నార్మల్ హైరన్తో కానీ దాన్ని సరిచేసి ఈ మూలమట్టాన్ని పెట్టి మనం ఏం చేయాలంటే క్లాత్ని సరిగా ఉందా లేదా, ఈ బాడీకి కరెక్ట్గా సరిపోతుందా లేదా, మనం క్రాస్ పెట్టి కట్ చేస్తున్నామా అనేది చూసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మనిషికి మించి కప్పు పొడవు పెట్టడం. మనిషి ఎక్కువగా పెట్టినా కూడా మనకేమవుతుందంటే కప్పు పొడవు భుజాలు జారిపోతూ ఉంటాయి, బ్లౌజ్ పైకి ఎక్కుతూ ఉంటుంది, భుజాలు జారుతూ ఉంటాయి. మూడోది ఏంటి అంటే మనం ఈ నెక్కు వెడల్పు పెట్టినా జారుతూ ఉంటుంది. దీన్ని మనం ఎలా తగ్గించాలి, దీని గురించి నేను చాలా వివరంగా చెప్పాను. మీరు ఈ వీడియో లాస్ట్ దాకా చూడండి, చక్కగా చూడండి, మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీకు ఏదైనా ప్రాబ్లం ఉన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ముఖ్యంగా మీరు ఎక్కడి నుంచి ఎలా చూస్తున్నారు, ఏమేమి చూస్తున్నారు, రెగ్యులర్ మన ఫాలోవర్స్ మీకు ఏమేమి అర్థమవుతున్నాయి, మీరు నేర్చుకుంటున్నారా లేదా, మా టిప్స్ మీకు ఉపయోగపడుతున్నాయా లేదా అనేది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. లైక్ షేర్ చేసి మన వీడియోని ఏంటి అంటే చక్కగా గ్రూప్లలో మన వీడియో లింక్ని పెడుతూ ఉండండి, స్టేటస్లలో కూడా పెట్టుకోండి. ఓకే, నార్మల్ హైరన్ ఉంది అనుకుంటే అప్పుడు మీరు ఏం చేయాలంటే కొంచెం ఎచ్చిపచ్చిగా ఉండగానే హైరన్ బాక్స్ కొంచెం హీట్ వచ్చిన తర్వాత చక్కగా మనం ఏం చేయాలంటే దాని మీద రుద్దాలన్నమాట. అప్పుడు మనకి ఈ ముడతలు అనేది పోయి మనకి కటింగ్కి స్టాండర్డ్గా మనకి తయారై ఉంటుందన్నమాట క్లాత్ అనేది. ఓకేనా, చక్కగా మనం ఇలా రెడీ చేసుకోవాలి క్లాత్ని. చూడండి, ఇప్పుడు చూడండి ఎంత నీట్గా వచ్చేసింది మన క్లాత్. ఇలా సరి చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం డ్రాయింగ్ వేసుకోవాలి. చూడండి, ఇలా అన్న తర్వాత మళ్ళీ దీన్ని ఏం చేయాలంటే చివరికి ఇలా పెట్టేసి ఒక్కసారి ఇలా రుద్దాలి. చూడండి, తర్వాతకి మళ్ళీ ఇలా అడ్డపన్నాలు రుద్దిన తర్వాత ఒక్కసారి నిలువు పన్నాలు ఇలా రుద్దితే క్లాత్ కరెక్ట్గా మనకి మొత్తం లేకుండా సపోర్ట్ చేస్తూ ఉంటుంది. ఓకేనా, ఇలా అయిపోయింది. ఇలా చేసుకుంటే అయిపోతుంది. క్లాత్ మనకి ఏంటంటే ఎంత మనం హైలైట్ చేసుకుంటే అంత నీట్గా సెట్ అయిపోతుంది అన్నమాట క్లాత్. ఓకేనా, ఇలా చేసిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే భుజాలు జారడానికి దీనికి కారణం ఏంటి అని అనుకుంటూ ఉంటారు చాలామంది. భుజాలు జారడానికి ఫస్ట్ బేస్మెంట్ కరెక్ట్గా ఉంటేనే మనకి బ్లౌజ్ అంతా కరెక్ట్గా ఉంటుంది. ఫస్ట్ నుంచి మనం ఏదైతే చేస్తున్నామో అది పర్ఫెక్ట్గా చేయాలన్నమాట. ఈ వీడియో లేట్ అయినా మీకు చక్కగా తీస్తాను చూడండి. ఓకేనా, ఇప్పుడు మనం ఏం చేయాలంటే పన్నాన్ని చూసుకోవాలి. పన్నాన్ని చూడాలి అంటే ఇది మూలమట్టం అని అంటూ ఉంటారనమాట. ఇది మనకేంటంటే పన్నాన్ని కరెక్ట్గా గుర్తుపడుతుంది. ఈ కింద హెచ్చు తగ్గింపులు, క్రాస్ బట్ట ఎలా ఉంది ఏంటి మొత్తం కూడా మనకి వెంటనే పట్టిస్తుంది అనమాట. ఇక ఇలా చూసుకొని అది మనకి కరెక్ట్ కనెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడికి మనం ఒక 1/2 ఇంచ్ లేదా 1/4 ఇంచ్ మనం ఎంతైతే పడతామో క్లాత్ అంత క్లాత్ని మనం ఇలా వదిలేసుకోవాలి. చూడండి, ఇలా వదిలేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ మనం ఏం చేయాలంటే దీన్ని ఈ ఒక హెచ్చు తగ్గింపుల్ని కరెక్ట్ మనం చేసిన దాని ప్రకారం పర్ఫెక్ట్గా ఇలా తీసేసుకోవాలి. ఇది తీస్తేనే మీకు భుజాల మీద ప్రభావం అనేది పడదు. ఫస్ట్ మనం క్లాత్లో ఉన్న హెచ్చు తగ్గింపులు, క్రాసులు మొత్తం తీసేసి దీన్ని పిండక ముందు మనకి సాఫ్ట్గా ఎలా అయితే ఉందో పిండిన తర్వాత ఏమవుతుందంటే క్లాత్ దీంట్లో ఉన్న గంజంతా పోయి మనకి ఇలా వంకరగా అయిపోతుంది. దీన్ని మళ్ళీ స్టడీ చేసి నిలువు పన్నాన్ని, అడ్డపన్నాన్ని స్టడీ చేసి ఒక్కసారి మన మూలమట్టాన్ని తీసేసామనుకోండి ఇంకా బ్లౌజ్ మీద ప్రభావం అనేది పడదు. ఎందుకంటే కొంతమందికి ఏంటంటే నెక్కులు వంకర రావడం, ఒక పక్క జారడం, ఇదంతా క్లాత్ ప్రభావమే ఉంటుంది. ఓకేనా, తర్వాతకు వచ్చేసి కప్పు పొడవు చూసుకోవాలి. చూడండి, కప్పు పొడవు కూడా భుజాలు జారకుండా ఉండడానికి చాలా ప్రభావం పడుతుందండి. కప్పు మనిషికి మించి పడకూడదు. ఎందుకంటే కప్పు అనేది ఏంటి అంటే ఎవరికైనా మనకి ఇప్పుడు వాళ్ళు 4 అడుగులు ఉన్నారు, మనం 16 అడుగులు పెట్టామనుకోండి, 16 ఇంచులు పెట్టాము, 15 ఇంచులు పెట్టాము, వాళ్ళ హైట్కి తగ్గట్టుగా మనం కప్పు పెట్టలేదనుకోండి, తక్కువ పెట్టకుండా ఎక్కువ పెట్టామనుకోండి, అప్పుడు ఏమవుతుంది వాళ్ళ స్టమక్ మీద బ్లౌజ్ ఆగకుండా వేసుకున్నప్పుడు మంచిగానే ఉండి ఆ బ్లౌజ్ అనేది వాళ్ళ చేతులు పైకెత్తినా వంగినప్పుడల్లా మనకి ఏమవుతుందంటే పైకి ఎక్కేస్తుంది. పైకి ఎక్కేసి ఈ బ్లౌజ్ అంతా పైకి ఎక్కి ఆ భుజాలు జారుతూ ఉంటాయి. ఇప్పుడు ఇలా ఉంది బ్లౌజ్. ఈ బ్లౌజ్ ఏంటంటే మనం వాళ్ళకి మించి పెట్టాము,
వాళ్ళకి 14 పెడితే సరిపోతుంది. మనం ఏం చేసాము, ఈ కప్పు పొడవు 15-16 పెట్టాము. అప్పుడు ఏమవుతుందంటే వేసుకుని వాళ్ళు టైట్గా గుంజి కింద ఉక్స్ పెట్టుకోగానే సరిపోతుంది. తర్వాత వాళ్ళు పని చేస్తూ ఉండగా ఇదంతా ఇలా పైకి ఎక్కుతూ ఉంటుంది. అప్పుడు ఏమవుతుంది, ఈ జోలే మొత్తం ఇలా వచ్చేసి ఇక చూడండి ఈ యొక్క ప్రభావం ముందు నెక్ మీద వెనక నెక్ మీద పడి ఇదంతా లూజ్ వచ్చేస్తుంది అనమాట. ఈ పార్ట్ నుంచి ఈ పార్ట్ దాకా లూజ్ వచ్చేసి భుజాలు జారుతూ ఉంటాయి. ముఖ్యంగా మనం బ్యాక్ పార్ట్ వేసుకునేటప్పుడు మనం చేయాల్సింది ఏంటి అంటే ఈ భుజాలు జారకుండా వాళ్ళకి ఎంతైతే సరిపోతుందో వాళ్ళ హైట్కి తగ్గట్టుగా, అంటే మనం ఏంటంటే ముందు చెస్ట్ భాగం డాట్ అంటే ఇప్పుడు ఈ డాట్ దాకా మనం తీసుకున్న తర్వాత వీళ్ళకి ఈ యొక్క షేప్ బెల్ట్ ఎంత పెట్టాలి, స్టమక్ మధ్యలో చెస్ట్ మధ్యలోనే ఆ సిస్టర్స్కి మనం కొలత తీసుకొని దాని తగ్గట్టుగా వెనక పార్ట్ని మనం పెట్టుకోవాలి. అదొకటి మనకి ఇంపార్టెంట్. ఓకేనా, ఇది కరెక్ట్గా ఉంది వాళ్ళకి భుజాలు జారట్లేదు ఈ కప్పు సరిపోతుంది వాళ్ళకి అనుకుంటే ఇక దీని ప్రకారమే పెట్టుకోండి. ఓకేనా, ఇలా పెట్టేసుకుంటే సరిపోతుంది. ఇలా పెట్టేసిన తర్వాత ఖర్చు కలుపుకొని పైన మంచిగా చక్కటి గీత ఒకటి గీసేసుకోవాలి. చూడండి ఇలా పెట్టేసుకొని చక్కగా ఇలా గీత గీసేసుకోవాలి. ఇలా గీసిన తర్వాత ఇప్పుడు నడుము లూజ్ చూసుకోవాలి. ఈ నడుము లూజ్ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట బ్లౌజ్కి. చూడండి నడుము లూజ్ ఇలా పెట్టేసుకొని చూడండి ఇలా తర్వాత డాట్ కోసం ఒక ఇంచు, తర్వాత ఖర్చు మన ఇష్టం వాళ్ళ ఫ్యూచర్ని బట్టి. ఇది డీప్ నెక్కేనండి నేను కట్ చేసేది. ఇది వచ్చేసి కరెక్ట్ కాడ ఒక కొలత గీసేసుకోండి, కరెక్ట్ కొంచెం ఖర్చు కోసం. ఓకేనా, గీసుకున్న తర్వాత ఇప్పుడు మనం నెక్ వెడల్పు వచ్చేసి మనం ఏం చేయాలి అంటే మినిమం 3 తంతెలు ఉంటుందండి నెక్ యొక్క వెడల్పు పెట్టే విధానం. ఒకటి బక్కగా ఉన్నారు అంటే 26 సైజు నుంచి 32 సైజు వరకు మనకి 30 వరకైనా 2 పెడితే సరిపోతుంది డీప్ నెక్కి. ఒకవేళ 30 సైజు నుంచి 34, 36 సైజు దాకా 2.5 పెట్టుకోవాలి. ఒకవేళ 36 సైజు నుంచి 38 అలా ఉంటే 3, 40 సైజుకి ఎబో ఉంటే 3.5, అలా 3.5 దాకా ఈ 4 తంతెలుగా మనం నెక్కుని నిర్ణయించాలన్నమాట. మనిషిని బట్టి మనం నిర్ణయించుకుంటే కరెక్ట్గా ఉంటుంది మనకి. ఇప్పుడు మనం ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఇప్పుడు చెస్ట్ భాగాన్ని కొలుచుకోవాలి. చెస్ట్ భాగాన్ని కొలుచుకునే దానికంటే ముందు మనం ఏం చేయాలంటే నడుము నుంచి పై భాగాన్ని ఇలా కొలుచుకొని ఇక్కడికి గీత పెట్టేసుకోవాలి. పెట్టేసుకున్న తర్వాత ఈ చెస్ట్ భాగాన్ని కూడా కొలిచేసుకుందాం. చెస్ట్ కూడా మనకి ఏంటంటే చాలా ముఖ్యమైనదండి. మనకి ఏంటంటే చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఇక్కడ పట్టేస్తూ ఉంటుంది. చెస్ట్ ఎక్కువ లేని వాళ్ళకి మనం నడుము సైజ్ ప్రకారం పెట్టినా సరిపోతుంది. ఓకేనా, ఇప్పుడు వచ్చేసి మనం ఏం చేయాలంటే 10 ఇంచెస్కి ఒక గీత, మళ్ళీ 2 ఇంచెస్ కలుపుకోవాలి. ఇప్పుడు ఇది కూడా ఏంటంటే మనకి సమానంగానే వస్తుంది. కాకపోతే మనకేంటి అంటే ఒక అనుమానం చెస్ట్ ఎక్కువ ఉంటుందో ఏమో అని. ఆ వచ్చిన చెస్ట్ ఎక్కువ ఉన్నా కూడా మనకి ఏమవుతుందంటే ఒక 1/2 ఇంచ్ తేడా వస్తుంది, అంతకు మించి అయితే రాదు. ఓకేనా, ఇలా గీత గీసేసాం. గీసిన తర్వాత ఇప్పుడు నెక్ వెడల్పుని పెట్టాలి. ఇప్పుడు ఈమె ఎంత ఉంది మనకి నెక్ వెడల్పు ప్రకారం అయితే నడుము సైజు ప్రకారం కూడా పెట్టుకోవచ్చు, లేకపోతే అందాజా డీప్ నెక్ను బట్టి కూడా మనం పెట్టుకోవచ్చు. ఇప్పుడు నేను వచ్చేసి వచ్చేసి చూడండి 36 ఉంది. 36 అంటే నేను మినిమం వచ్చేసి 3 ఇంచెస్ పెట్టేస్తున్నాను. ఓకేనా, 3 ఇంచెస్ పెట్టేసిన తర్వాత షోల్డర్ పెడుతున్నాను. షోల్డర్ వచ్చేసి ఇలా చూడండి అటువైపు ఖర్చు ఇటువైపు ఖర్చు వచ్చి వదిలేసి షోల్డర్ పెట్టుకున్నాను. పెట్టేసిన తర్వాత ఇప్పుడు ఈ షోల్డర్కి నేను చక్కగా ఇలా గీత గీసేసుకుంటున్నాను. చూడండి తర్వాతకు వచ్చేసి ఈ చంక మనకి ఇక్కడ దాకా ఉంది కదా, ఈ ఆర్మ్ హోల్ కరెక్ట్గా ఉందా లేదా ఇలా చూసుకోవాలి. ఇవన్నీ చాలా ముఖ్యం అనమాట మనకి, అర్థమైందా. ఈ షోల్డర్ ఎక్కువ పెట్టినా భుజాలు జారుతుంది, ఈ కప్పు పొడవు పెట్టినా భుజాలు జారుతుంది, ప్లస్ ఇంకోటి ఏంటంటే ఈ నెక్ వెడల్పు పెట్టినా కూడా భుజాలు జారుతుంది. ఇవన్నీ చూసుకోవాలి మనం, అందుకని మీకు ఫస్ట్ నుంచి చెప్తున్నాను. ఓకేనా, తర్వాతకు వచ్చేసి ఖర్చుతో కలుపుకున్న దానికి మనం ఒక గీత, తర్వాత కొంచెం క్రాస్గా ఇక్కడ ఒక 2 పాయింట్స్ ఎగస్ట్రా ఉండేటట్టుగా ఇలా పెట్టేసుకొని ఇలా మనం గీత గీసేసుకోవాలి. బ్యాక్ పార్ట్ నక్ష మొత్తం మనకు వచ్చేసింది. వచ్చిన తర్వాత పైన కొంచెం ఇలా ఈ 2 ఇంచుల దాకా ఇలా వదులుకొని ఆర్మ్ హోల్ స్కేల్ ఉంటే ఆర్మ్ హోల్ స్కేల్ తీసుకోండి, లేదంటే ఒక దారపోగు నుంచి చిన్నగా ఇక్కడ నుంచి 1.5 ఇంచెస్ లేదా 1 ఇంచెస్ అలా వాళ్ళ బాడీని బట్టి పెట్టేసుకోండి. లెంత్ని పెట్టేసుకుని ఇలా పెట్టేయండి. ఇలా పెట్టేసిన తర్వాత ఆర్మ్ హోల్ని కొలుచుకోండి. ఈ ఆర్మ్ హోల్ లూజ్ ఉన్నా కూడా ఈ యొక్క ప్రభావం మనకి భుజం మీద పడుతుంది. ఓకేనా, ఇలా చూడండి, ఇలా చెక్ చేసేసుకోవాలి. చూడండి కరెక్ట్గా వచ్చేసింది మనకు. ఓకేనా, ఇంకా కరెక్ట్గా వచ్చింది. ఒకవేళ రాలేదనుకోండి ఇక్కడికి వస్తే కొంచెం పైకి, ఇక్కడికి వస్తే కొంచెం కిందికి పెట్టుకుంటే సరిపోతుంది. ఓకేనా, దీని గురించి నేను ముందు చెప్తాను, ముందు మీరు నెక్ గురించి వినండి. ఓకేనా, ఈరోజు మీకు బ్యాక్ పార్ట్లో చెప్పినట్టుగానే ముందు పార్ట్లో కూడా మనకి నెక్కులు జారకుండా కొన్ని ఉంటాయన్నమాట, అవి మీకు నేను చెప్తాను. ఇప్పుడు దీన్ని ఇలా వేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ మనం ఏం చేయాలంటే ఒకవేళ ఇలా మనకి ఈ నెక్కు జారుతుంది అనుకున్నాం అనుకోండి, అప్పుడు దీన్ని కొంచెం తగ్గించాలి. దీన్ని తగ్గించిన మందు దీన్ని కొంచెం తగ్గించుకుంటే సరిపోతుంది. ఓకేనా, దీన్ని తగ్గించిన మందు దీన్ని కొంచెం తగ్గించుకోవాలి.
ఎందుకంటే ఇది తగ్గించినప్పుడు మనకు షోల్డర్ పెద్దగా ఉంటుంది, మళ్ళీ వాళ్ళకి నచ్చదు. అలాంటప్పుడు ఆది బ్లౌజ్ని బట్టి షోల్డర్ తగ్గించాలి. షోల్డర్ తగ్గించిన కాడ నుంచి చంక పెరుగుతుంది, లూజ్ వస్తుంది. ఆ లూజు రాకుండా మనం పైకి తగ్గించుకోవాలి. దీనికి ఏంటి అంటే నోటికి, ముక్కుకి, కంటికి ఉన్న సంబంధం ఉంటుందన్నమాట. ఇది నోరైతే ఇది ముక్కు, ఇది ముక్కు అయితే ఇది కన్ను. ఇలా మనకి కంటికి, నోటికి, ముక్కుకి సంబంధం కలెక్షన్స్ ఎలా అయితే ఉంటాయో ఒక హెడ్లో, ఇప్పుడు దీనికి కూడా అలాగే మనం చూసుకోవాలన్నమాట. ఉదాహరణ తీసుకోవాలి. అలా మనం ఇది తగ్గించే కొద్దీ ఇది తగ్గించాలి, ఇది తగ్గించే కొద్దీ ఇది తగ్గించాలి, అంతే. ఒకవేళ మనకు భుజాలు జారుతున్నాయి, భుజాలు మనకి ఎక్కినాయి అంటే కొంతమందికి ఏంటంటే జారే ప్రాబ్లం ఎలా అయితే ఉంటుందో, భుజాలు పెద్దగా ఉన్న వాళ్ళకి ఏమవుతుందంటే భుజాలు అనేవి పైకి ఎక్కుతూ ఉంటాయి. అంటే మనం పెట్టిన షోల్డర్ 15 ఉంటే అది 14 దగ్గర ఆగిపోయి ఉంటుంది అనమాట. అలాంటప్పుడు ఇటు పెంచుకోవాలి. ఇది పెంచినప్పుడు ఇది పెంచాలి, ఇది పెంచినప్పుడు ఇది పెంచాలి. ఎందుకంటే నెక్ పెరిగినప్పుడు షోల్డర్ తక్కువ రాకుండా పెంచాలి. ఒకవేళ షోల్డర్ పెరిగినప్పుడు ఆటోమేటిక్గా చంక తగ్గుతుంది కాబట్టి ఇది పెంచాలి. అలా మనకి ఏంటంటే ఈ కలెక్షన్ని పెంచే కాడ పెంచాలి, తగ్గించే కాడ తగ్గించాలి. ఇలా మనం రిపీటెడ్గా మనం అన్నీ ఆలోచించుకొని చేసుకుంటే 100% మనకి బ్యాక్ పార్ట్ అనేది చక్కగా సెట్ అవుతుంది. నేను మీకు ఒకసారి రిపీట్ చేస్తాను, చక్కగా చూడండి. ఇంకా ఇంత డీటెయిల్స్గా మీరు ఇంకా ఇక్కడికి వచ్చి నేర్చుకోవాలన్నా కూడా మన దగ్గర హాస్టల్ సౌకర్యం ఉంది, ఆఫ్లైన్ కూడా ఉందన్నమాట. బ్యాచ్ వచ్చేసి 20 మెంబర్స్. మనకు 5వ బ్యాచ్ కూడా రెడీ అవుతుంది. రావాలనుకునే రావచ్చు. ఫస్ట్ ఈ వీడియో కింద ఫస్ట్ కామెంట్లో నేను ఒక నెంబర్ పెడతాను, ఆ నెంబర్కి ఫోన్ చేస్తే మా పిల్లలు డీటెయిల్స్ చెప్తారు. అలాగే ఆఫ్లైన్తో పాటు ఆన్లైన్ కూడా ఉంది. ఆ ఆన్లైన్ కూడా సేమ్ ప్రాసెస్ ఇలాగే నేర్పిస్తాను, టెన్షన్ ఏం లేదు. 1 గంటే ఉంటుంది మీకు, సరేనా? కొద్ది గూగుల్ ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఇంట్లో ఉండి దూరం ఉండి రాలేము, హాస్టళ్ళల్లో ఉండలేము, అప్ అండ్ డౌన్ చేయలేము, ఇంట్లో ఉండి నేర్చుకుంటాం అనుకున్నాం వాళ్ళకి హాఫ్ ఫీజు ఉంటుంది. అంటే ఇది 20,000 ఉంటే అది 10,000 ఉంటుంది. అలా మనకి ఏంటంటే ఫీజుని బట్టి మనకి తగ్గింపు ఉంటుంది. ఆఫ్లైన్ ఆన్లైన్కి తేడా ఉంటాయి. దానికి సంబంధించిన నెంబర్ ఏంటంటే మీకు ఈ యొక్క నెంబర్ కింద ఫస్ట్ కామెంట్లలో దాని డీటెయిల్స్ అన్నీ నేను పెడతాను. మీరు ఆ నెంబర్కి ఫోన్ చేసి మాట్లాడుకోండి, చక్కగా జాయిన్ కండి. అలాగే ఇప్పుడు నేను మళ్ళీ ఈ రిపీటెడ్గా ఈ యొక్క వీటి గురించి చెప్తాను అనమాట.